హాయ్ గైస్, వెల్కమ్ టు విలేజ్ టు వ్లాగ్. సో నేను ఈరోజు అయితే మీ అందరి కోరిక మేరకు హైదరాబాద్ అయితే రావడం జరిగింది. మన డిఎస్ఆర్ గోస్ట్ అంటున్నారు కదా, అన్నతోటి కలిసి తీద్దామని చెప్పేసి హైదరాబాద్కి అయితే వచ్చాను. సో ఇక్కడ ఈ లొకేషన్ ఏంటంటే ఇది ఒక ల్యాబొరేటరీకి సంబంధించిన ఫ్యాక్టరీ అనమాట. లోపల సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది, నాకు ఫుల్ డీటెయిల్ అయితే తెలియదు. సో ఇక్కడ ల్యాబొరేటరీలు ఏంటంటే ఏదో సంథింగ్ వాళ్ళు టెస్ట్లు అయ్యి చేస్తా సంథింగ్ పాయిజనస్ అదేదో లీక్ అయ్యి మొత్తం పాయిజన్ అయిపోయి అక్కడ ఉన్న ఎవరైతే టెస్టింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 10 మంది పైన అయితే లోపల చనిపోవడం జరిగిందంట. చనిపోయిన తర్వాత అది కొంచెం హాంటెడ్గా లోపల పారానార్మల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయంట. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, నిజంగా జరుగుతుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఈరోజు మనతో పాటు డిఎస్ఆర్ గోస్ట్ అంటర్ కూడా వచ్చాడు. అన్న ఒకసారి కొంచెం వస్తే మీరు ఒక నిమిషం కెమెరా స్టాండ్ పెట్టేస్తాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను చంద్రబాబు అనేది కాంబో ప్యాక్లో చేయబోతున్నాం. లాస్ట్ టైం కూడా నేను లైవ్లో కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి హాంటెడ్ ప్లేస్లో అనేది ఇద్దరం కలిసి మేము షూట్ చేయబోతున్నామని. సో అదేవిధంగా మీరు కోరినట్లు హైదరాబాద్లో ఇన్వైట్ చేశాను. సో ఇప్పుడు అనేది ప్లేస్ మొత్తము కవర్ చేద్దాం. చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో మరి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా తీయడం జరిగింది. ఇక్కడ చాలా అంటే చాలా విచిత్రమైన సౌండ్లు, ఏడ్చినట్లు కావచ్చు, విచిత్రమైన శబ్దాలు. 100% చెప్పాలంటే పారానార్మల్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఓకే, సో లోపలికి వెళ్ళి ఖచ్చితంగా అబ్జర్వ్ చేద్దాం గైస్. మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. సో ఇంక లేట్ చేయకుండా, ఇప్పటికే చాలా టైం అయితే అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఓకేనా బ్రో? కెమెరా తీసుకుంటాను. బ్రో వెళ్దాం లోపలికి. నాది మరి లోపల ఇక్కడ కన్నా అక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇటా మొత్తం ఇక్కడ ఎవరైతే చనిపోయారో ఓకే అక్కడ వెళ్ళి ఇచ్చేద్దాం. ఒకసారి వెళ్దామంటారు ఇక్కడ వెళ్దామా? సంథింగ్ ఏదో వస్తుంది బ్రో లోపల నుంచి. గైస్ గైస్ ఇక్కడ ఏదో మూవ్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది. మరి అది ఏందనేది బ్రో. ముందు అక్కడ లోపల ఫ్యాక్టరీలోకి వెళ్దాం. అక్కడ కవర్ చేసి ఇటు వద్దాం. గైస్ దా బ్రో. గైస్ లోపలికి వెళ్ళి నీట్గా మొత్తం ఈ బయట గైస్ ఈ చుట్టుపక్కల కూడా ఫ్యాక్టరీ, చుట్టుపక్కల అంతా కూడా ఫ్యాక్టరీస్ కదా బ్రో. దానివల్ల నాకు పెద్దగా క్లారిటీ గైస్ అసలు కింద అయితే పోయే వే అయితే కంప్లీట్గా లేదు బ్రో. మీరు ఇంతకుముందు పోయినప్పుడు ఇక్కడ వే బాగానే ఉందా? ఇంతకుముందు మీరు చేశారు కదా ఇక్కడ, ఇప్పుడు అసలు పోవడానికి కూడా లేదు బ్రో. పాములు ఉన్నా అసలు మొత్తం అడవిలాగుంది బ్రో. ఇది కొద్దిగా లైటింగ్ ఇంకా తక్కువ వేసుకుంటే బెటర్ ఏమో.
లోపల గైస్ మీకు వినపడుతున్నాయో లేదు తెలీదు, మాకైతే కొంచెం డిస్టర్బెన్స్ అంటే నాకు దానివల్ల ఈ సరిగా, కానీ లోపల నుంచి అయితే ఏ సౌండ్లు అయితే వస్తున్నాయి. రాబ్రో బ్రో, వస్తున్నాయి బ్రో. గైస్ ఇది మొత్తం కూడా అడవిలాగా ఉంది బ్రో. సంథింగ్ ఏదో కానీ ఇక్కడ నుంచి లోపల నుంచి వస్తుంది బ్రో. గైస్ ఇది మొత్తం కూడా అసలు కంప్లీట్గా మనం పోవడానికి కూడా వే లేదు, అసలు అలా ఉంది. రా బ్రో. గాయస్ ఈ అడవిలో అసలు బ్రో అసలు ఏందో అర్థం కావట్లేదు, అక్కడ వెళ్ళిపోయింది లోపల. గాయస్ ఇక్కడ నుంచి ఎవరో మూవ్ అయినట్టు అన్నకైతే కనపడడం జరిగిందంట, కానీ ఇటు నుంచి నిజంగా అయితే సౌండ్లు అయితే డిఫరెంట్గా అయితే వస్తున్నాయి బ్రో. దా లోపలికి వెళ్దానండి బ్రో. బ్రో లోపల నుంచి అటు సైడ్ నుంచి వస్తున్నాయా? రా బ్రో. గైస్ ఇది లోపల అడవి కాబట్టి డిఫరెంట్ సౌండ్లు అయితే లోపల నుంచి కూడా వినపడతా ఉన్నాయి. మరి ఇది మైక్లో రికార్డ్ అవుతుందో లేదో అయితే నాకైతే తెలియట్లా బ్రో. పాములు కూడా ఉంటాయి, చూసుకోనండి. గైస్ నేనైతే దీన్ని ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూడడానికి లోపలికి రావడానికి అసలు భయంకరంగా ఉంది బ్రో. బ్రో నిజంగానే వచ్చింది గైస్. లోపల మరి ఏముందో తెలియట్లా, లోపల నుంచి అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి పక్కా. హలో బ్రో. లోపల ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉంటే సమాధానం ఇవ్వండి. బ్రో ఏమైంది బ్రో? పిల్ల అరిచినట్లు, చిన్న పిల్ల అరిచినట్లు అనిపిస్తుంది. మా అడవి అంతా కూడా సౌండ్ వస్తుంది బ్రో, గజ్జల సౌండ్ వస్తుంది. ఏయ్ ఎవరది? గాయ్స్ హలో, ఎవరు?
ఇక్కడి నుంచి ఆ నుంచి కానీ మనకైతే. హలో బ్రో, సార్ రండి బ్రో, ఇట్లా లోపలికి రండి. ఏంది బ్రో? పిల్ల అరిచినట్లు వస్తుంది. పిల్ల బ్రో అయ్యే లోపల లాస్ట్ చాలా విపరీతంగా సౌండ్ వచ్చినాయి. ఇదే సైడ్ లాస్ట్ ఇదే సైడ్. ఇప్పుడు కూడా వినపట్టి క్లారిటీగా ఏదో లోపల నుంచి ఏదో సౌండ్ అయితే ఒకటి వచ్చింది గైస్. బ్రో గైస్ వింటున్నారా? ఏదో సౌండ్ అయితే వస్తుంది. హలో, ఎవరది? బ్రో వినపడుతుందా? ఎవరది? గాయస్ ఇక్కడ తిరుగుతున్నారని చెప్పేసి ఎవరో మనకు చెప్పడం కూడా జరిగింది. సో కానీ ఇక్కడ ఉంది ఎవరనేది క్లారిటీగా తెలియదు అంటాం. మేమిద్దరం కాకుండా మాతో పాటు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దయచేసి ఇక్కడ ఉంటే కన్నా మాతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు దాకా మాకైతే కొన్ని వింత ఏడుపులు అయితే వినపడ్డాయి. నిజంగా మాతోటి మీరు తిరుగుతున్నట్లయితే ఇక్కడ మీ సైడ్ నుంచి ఏదైనా ఇండికేటివ్ ఇస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎవరో ఉన్నారని చెప్పేసి మేము నిర్ధారించుకుంటాం. బ్రో ఆ పక్కన ఏముంది? నేను చూడలేదు బ్రో. నిజంగా అటు అడవిలోంచే వస్తుంది బ్రో. మనం అటుపోతే ఇటు వస్తున్నాయి, ఇటుపోతే అటు వస్తున్నాయి గాయస్. బ్రో ఏందది? ఎవరది బ్రో? ఇక్కడ క్లారిటీ కనుక్కున్నారా మీరు? అటా ఈ రూమ్లో అసలు ఏంటనేది అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా ఏ ఇంటిమేషన్ అయితే వస్తుంది.
కింద అడుగు పెట్టి ఎక్కడ పాములు అవి ఉంటాయని ఒక సైడ్ అది కూడా భయం వేస్తూ ఉంది అక్కడ. బ్రో 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 ఏమన్నా బ్రో నడిచినట్లు అనిపిస్తుంది. ఆ? నడిచినట్లు సౌండ్ వస్తుంది ఇక్కడికి వెళ్ళి. బ్రో బ్రో ఏ ఎవరదే? బ్రో పైన పైన ఎవరో ఉన్నారు. ఏ గాయస్ బ్రో నాకేదో మనిషిలాగా అనిపించింది బ్రో పైన క్లారిటీగా చూసా బ్రో. అదిగో ఏ హలో ఎవరు పైన బ్రో? అసలు నాకెందుకు ఖచ్చితంగా పైన ఎవరు? బ్రో 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 లైట్ నువ్వు అంతా గాయస్ ఎవరది గాయస్ విన్నారుగా? అది కాదు బ్రో, మనిషి నాకైతే మనిషి అనిపించింది. ఒకసారి చూద్దాం. కాదు అది కాదు, ఏమన్నా సేఫ్టీ లేకపోతే కష్టం బ్రో, ఏదన్నా లేకపోతే కష్టం. ఇదే నా ఎంట్రన్స్ బ్రో. హలో పైకి వెళ్ళాలంటే భయం వేస్తుంది బ్రో. దీనికి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది బ్రో? ఎంట్రన్స్ ఎక్కడ ఉంది? ఇటు సైడా? బ్రో ఇటు బ్రో, ఇటు వెళ్ళాలి. ఇటా? ఇటు ఏం లేదు బ్రో ఎంట్రన్స్. ఇటు ఉంది బ్రో. బ్రో పక్క పైనుంచే. హలో పైన ఎవరు ఉంది? మీరు పైన ఎవరైతే నేను క్లారిటీగా చూశాను. మీరు పైన ఎవరున్నా కానీ దయచేసి మమ్మల్ని ఏం చేసే ప్రయత్నం చేయొద్దు. ఈ రూమ్లో నుంచేనా? నాకు క్లారిటీ కనపడింది పైనుంచి ఏదో వెళ్ళినట్టు కూడా. అది నాకు క్లారిటీగా తెలియట్లా, ఏదో కానీ అది మోక. ఏంది బ్రో ఏడ్చినట్లు వస్తుంది సౌండ్ ఇక్కడికి వెళ్ళి? బ్రో ఆ రూమ్లో అయితే నేను చూసామయ్యా పైన. పైన నుంచే వస్తుంది వెళ్దాం లోపలికి బ్రో. రాండి పైన నా దాంట్లో నీట్గా
పైన ఎవరైనా ఉన్నారా? ఇది మనకు చెప్పిన ల్యాబొరేటరీలో 10 మంది ఏదో సంథింగ్ లీక్ అయ్యి చనిపోయారని చెప్పేసి ఈ ల్యాబ్లోనే అంట చనిపోయింది కూడా. రీసెర్చ్ అండ్ అనలిటికల్ ల్యాబొరేటరీ. నాకు లోపల ఏందాక ఇక్కడి నుంచి లోపల పాస్ అయినట్టు కనపడింది. లాస్ట్ టైం ఇక్కడ మొత్తం లేచి పడిపోయింది. మొత్తం లేచి పడిపోయింది. ఇక్కడే నాకెవరో ఉన్నారని డౌట్. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది గాయస్. నీకు అర్థమవుతుందా? అర్థం చూడు బ్రో, అర్థం చూడండి బ్రో ఎట్లా అవుతుందో. బ్రో ఏది బ్రో అది? గాయస్ లో ఎవరిని? ఏ గాయస్ బ్రో నువ్వు ఆడండి బ్రో, ఎందుకంటే బ్రో అది కూడా ఊగుతూ ఉంది, ఇది సౌండ్ వస్తుంది గాయస్. బ్రో ఇది కూడా బ్రో గాయస్ వింటున్నారా? నేను మళ్ళా దీన్ని ఆగిపోయింది, ఇట్లా పెట్టినప్పుడు మటుకు ఆగిపోయింది. ఎవరది గాయ్స్? నాకేదో ఖచ్చితంగా ఇక్కడ బ్రో డౌటే లేదు బ్రో, ఇక్కడ పక్కా ఏదో మొత్తానికైతే ఉంది. మొత్తం ల్యాబ్కు సంబంధించింది. ఇక్కడనే వాళ్ళు చనిపోయింది, ఇక్కడనే చనిపోయింది వాళ్ళు. ఇది ఎలా వచ్చింది అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ 100% అనేది ఆత్మలు ఉన్నాయి. బ్రో అదే కదా బ్రో, అది ఇప్పటికి సౌండ్ వస్తుంది ఇక్కడ నుంచే. కిటికీ ఇంకా కొట్టుకుంటుంది, ఈ కిటికీ ఇంకా కొట్టుకుంటుంది అదంతా కదే. ఇక్కడ ఈ ల్యాబ్లో నిజంగానే పారానార్మల్ యాక్టివిటీస్ అయితే పక్కా జరుగుతుంది. ఎందుకంటే నాకు ఏందాక మనం అక్కడ కింద ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఏదో పాస్ అయినట్టు నాకైతే ఏదో మనిషిలాగా అనిపించింది గాయస్. పర్టికులర్గా చెప్పాలంటే, అంటే నేను దయ్యం అని అయితే చెప్పలేను. కిటికీ అదంతా కదే కొట్టుకుంటుంది. అదే బ్రో కొంచెం స్ట్రేంజ్గా జరుగుతుంది. ఇదొకటి ఏడ ఏం కలిగింది? ఇది 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 చైరా లేకపోతే టీవీనా? ఏందో సీసీ కెమెరా ఫుటేజ్, సీసీ కెమెరా ఇది, సీసీ కెమెరా ఫుటేజ్ స్టోరేజ్ చేస్తారు కదా, ఓకే ఆ బాక్స్ ఇది.
మనం ఇటు వస్తే ఆ నుంచి సౌండ్ ఇక్కడ వస్తుంది. చూడండి గోల్డ్ సౌండ్ సౌండ్ ఇంకా ఎక్కువ అవుతుంది బ్రో. గాయస్ వింటున్నారా? సౌండ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకసారి నేను అవతల ఎవరదే? హే బ్రో ఆ, నేను అవతల ఆ, వెళ్ళి వెళ్ళి బ్రో. గాయస్ మరి ఎన్ని మనం టచ్ చేయొచ్చో టచ్ చేయకూడదు తెలియదు. గైస్ బ్రో ఈ సౌండ్ అయితే ఇది కాదు బ్రో. గైస్ అన్న వచ్చేసి అటు సైడ్ అయితే వెళ్ళాడు. నేను ఇక్కడ నుంచి అయితే షూట్ చేస్తున్నాను. ఇది ఎందుకో కానీ తెలీదు. ఎందాక నుంచి అయితే తెగ కొట్టుకుంటా ఉంది. ఏ బ్రో పక్క ఈ రూమ్లో పక్క ఏదో ఉందో బ్రో. నాకు నిజంగా నాకు తడుతుంది. ఇందులో డౌటే లేదు. అదేంటనేది మనకైతే కళ్ళకైతే కనిపించట్లేదు. ఏమై ఉంటుంది బ్రో? 100% ఉంది బ్రో. నాకు లోపల పోతేనే కొంచెం మిస్టీరియస్గా. ఇక్కడే సైలెంట్ కూడా ఉంది ఒక నిమిషం. మా రూమ్లో అయితే భయంకరంగా వస్తున్నాయి బ్రో. Guys. Bah. బ్రో పక్క ఇదే బ్రో పారానార్మల్ యాక్టివిటీకి మొత్తం ఇక్కడ ఈ రూమ్ నుంచి జరుగుతుంది. నైస్. హలో బ్రో, ఇక్కడ మనం కాకుండా మనతో పాటు ఎవరో ఉన్నారు బ్రో. ఉంటే ఇవి ఇలా పడతాయి బ్రో. Huh? ఇవి ఎలా పడతాయి ఉంటే Guys. ఇది ఒక సైడ్ మంచిది కాదు బ్రో. ఇట్లాంటి చెప్పు మంచిది కాదు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. 100% గాయస్ నాకేంటంటే మెయిన్ ఈ రూమ్లో అయితే మాతో పాటు ఇద్దరితో పాటు
సంథింగ్ ఏదో ఇంకొకేదో తిరుగుతుంది, అందులో డౌట్ అయితే లేదు. ఇందులో 10 మంది పైన అయితే చనిపోయారని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది. నీట్గా కనుక్కున్న తర్వాతే చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడైతే పక్కా మాతో పాటు మాతోటి తిరుగుతున్నట్టు మాకెందుకంటే బ్రో మా పక్కన ఎవరు తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ దెన్ పక్క ఆ రూమ్లో అయితే ల్యాబొరేటరీలో ఎవరో కానీ పక్క ఉన్నారని చెప్పేసి 100% అయితే చెప్పగలను. రండి బ్రో. ఆ రూమ్లోనే నాకేదో పాస్ అయినట్టు అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పర్టికులర్గా అయితే నేనైతే అవైతే అబ్జర్వ్ చేయడం అయితే చూశాను. అక్కడ ఆ ల్యాబొరేటరీలో 10 మంది అయితే చనిపోయారని చెప్పేసి మనకు వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఏదో సంథింగ్ లీక్ అయ్యి అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారని చెప్పేసి అన్నారు. అందుకే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పర్టికులర్గా గమనించానమాట. లోపల జరిగే కొన్ని యాక్టివిటీస్ చూస్తే మాతో పాటు అక్కడ ఆ రూమ్లో అయితే ఇంకా ఉన్నారు. అందులో ఎవరో తెలియట్లేదు. అలా బ్రో మనం ఇంకా చేయడానికి ఏం లేదు బ్రో. గాయస్ లోపలైతే ఉన్నారు. అది 1 2 అని మనమైతే పర్టికులర్గా అయితే చెప్పలేము. అలా అయితే జరిగినాయి పారానార్మల్ యాక్టివిటీస్. కానీ మాకైతే ఏ విజువల్ పరంగా అయితే నాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే కనపడలేదు, కానీ సంథింగ్ యాక్టివిటీస్ అయితే జరగడం అయితే గమనించాను. అదే బ్రో సీసీ కెమెరాలు కూడా మనం ఏం చేయగలం బ్రో. ఇక్కడ ఉంది అట్లీస్ట్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసు గైస్. కాకపోతే దీన్ని అలానే వదిలేశారనమాట. దీనికి ఇంకా ఎవరు కూడా దీన్ని బ్రో రండి చెప్తా రండి చెప్తా. మనం చేసింది ఏం లేదు. ఇది ఓనర్కి